Hello everyone, I am Veena Puppala. I am a registered mutual fund distributor, founder and CEO of MultiArt. So మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ 915 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో మీ ఎంకరేజ్మెంట్తో వీఆర్ గోయింగ్ టు రీచ్ 1000. అండ్ నేనైతే మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ హ్యాండ్ రైటింగ్ ఎనాలిసిస్ వీడియోస్ అనేవి ఈ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మెయిన్లీ ఎక్స్పెషల్లీ వీ గోనా డిస్కస్ మార్కెట్ కరెక్షన్. ఓకే, సో యాజ్ ఆఫ్ టుడే నేను ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు 1800 దగ్గర దాకా మనకి సెన్సెక్స్ అయితే డ్రాప్ అయింది. అండ్ గోల్డ్ నియర్లీ 6000 5950 చేంజ్ అయితే డ్రాప్ అయింది. అండ్ సిల్వర్ కూడా డ్రాప్ అయింది. సో ఇలా కంటిన్యూస్గా డ్రాప్ అవుతుంది. అండ్ ఇది గుడ్ పర్చేసింగ్ టైమా, అండ్ ఆల్సో ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే మీరు ఏం చేయాలి, సో ఇది వన్ టైం పెట్టడానికి కరెక్ట్ టైమా, ఎస్ఐపి పెట్టడానికి కరెక్ట్ టైం అనే పాయింట్స్ అండ్ మార్కెట్ అప్డేట్స్ గురించి కూడా ఇన్ బ్రీఫ్గా అసలు ఎందుకు ఇలాగా ఇంత కరెక్షన్ అనేది వస్తుంది అనేది నేను మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్లీ మనకి వార్ జరుగుతున్నప్పుడు యూజువల్గా ఏం జరగాలంటే మార్కెట్ కరెక్షన్ వస్తున్నప్పుడు గోల్డ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇది ఫినామినా ఎవ్రీ టైం హ్యాపెన్ అయ్యేది. మనకు మార్కెట్లో కరెక్షన్ ఎక్స్ట్రీమ్గా ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ సమ్ పొలిటికల్ ఇష్యూస్ కానీ వేరే ఏవైనా జరుగుతున్నప్పుడు మెయిన్లీ మనకి ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే మార్కెట్ కరెక్షన్. సో మార్కెట్ కరెక్షన్ అవుతున్నప్పుడు గోల్డ్ అనేది యూజువల్గా ఇట్ నీడ్ టు బి ఇంక్రీస్డ్. బట్ ఇక్కడ మనకి డ్రాప్ అవుతుంది, ఎక్స్ట్రీమ్ కరెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో పర్ డే మనకు 5000 7000 ఇలాగ డ్రాప్ వస్తుంది. ఇలా ఎంతవరకు డ్రాప్ వస్తుంది, 1 lakh వెళ్ళేదానికి ఛాన్స్ ఉందా అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మెయిన్లీ ఏంటంటే అండి మనకి లైక్ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఏంటంటే ఈ ట్రేడింగ్ కానీ హెడ్జింగ్ కానీ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు సో వాళ్ళ దగ్గర ఉన్న మనీతోనే కాకుండా దే విల్ టేక్ లైక్ బై ఆర్ సెల్ అనే ఆప్షన్ తీసుకుంటున్నప్పుడు అప్పుడు మనకి ఏమైపోతుందంటే వాళ్ళ దగ్గర లేని మనీతోనో లోన్స్తోనో వాళ్ళు ట్రేడింగ్ చేయడం వల్ల ట్రేడింగ్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అనుకున్న నెంబర్స్కి కరెక్ట్గా రాకపోతే ఆ బ్యాలెన్స్డ్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు పే చేయాల్సి వస్తుంది మార్కెట్కి. సో అలా పే చేయాల్సి వచ్చినప్పుడు ఏమేంటంటే ఇంటెన్స్ సెల్లింగ్ ఇన్ ద గోల్డ్ ఈటీఎఫ్స్, డిజిటల్ గోల్డ్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఈటీఎఫ్స్ మీద ఇంటెన్స్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు వార్లో మనకు మెయిన్లీ కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటంటే క్రూడ్ ఆయిల్. సో మీకు ఆల్రెడీ చాలా అవేర్నెస్ ఉంటుంది క్రూడ్ ఆయిల్ ఎంత ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల క్రూడ్ ఆయిల్ అనేది చాలా డిమాండ్లోకి వెళ్ళింది, గ్యాస్ చాలా డిమాండ్లోకి వెళ్ళింది. సో ఈ అన్ని సెగ్మెంట్స్ వల్ల మనకి గోల్డ్ అనేది కరెక్షన్ అనేది వస్తుంది బికాస్ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్. అండ్ ఆల్సో ఈ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పీపుల్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కంటిన్యూస్ సెల్లింగ్ అనేది చేస్తున్నారు గోల్డ్కి డిమాండ్ తగ్గింది. సో ఏ ప్రోడక్ట్ కమోడిటీ అయినా కావచ్చు ఈక్విటీ అయినా కావచ్చు మనకి ఎప్పుడు డిమాండ్ పెరుగుతుందండి, బయర్స్ ఎక్కువ ఉన్నప్పుడు. సెల్లింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గిపోతుంది. అండ్ వాళ్ళు హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ అమౌంట్ అనేది సెల్ చేసేసి ఈ వీళ్ళు ఆప్షన్స్ వీటిల్లో అనేది రీబై చేయడం కానీ పర్చేస్ చేయడం కానీ చేస్తున్నారు. సో ఇప్పుడు మెయిన్ సెగ్మెంట్ మనం చూసినట్టయితే ఎంత కరెక్షన్ వస్తుంది ఓవరాల్గా గోల్డ్లో అంటే వారు ఇలానే కంటిన్యూ అయితే మనకి 1 lakh మార్కెట్ టచ్ అయ్యేకి చాలా స్కోప్ ఉందండి. మీరు కనుక ఎస్ఐపి చేస్తున్నట్టయితే ఇది బెస్ట్ టైం టు కంటిన్యూ ఎస్ఐపి. మార్కెట్ మనకి గుడ్ అప్రిసియేషన్ ఇస్తుంది. కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రీమ్ డ్రాప్, లైక్ మార్కెట్ డ్రాప్లో ఉంది, కమోడిటీస్ డ్రాప్ అవుతున్నాయి. సో దెర్ ఈజ్ నోవేర్ టు ఇన్వెస్ట్. ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా చాలా కరెక్షన్స్ అనేవి వచ్చినాయి. సో అన్ని ఇన్వెస్ట్మెంట్స్ మనకి డ్రాప్లో ఉన్నాయి కాబట్టి మీరు ఎస్ఐపి ఏదైతే చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేయండి. ఓవర్లీ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్కి ఇది కొంచెం మంచి టైం కాదు. ఇంకా ఎక్కువ డ్రాప్ వచ్చిందంటే మన ఇన్వెస్ట్మెంట్స్ లాసెస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఆల్రెడీ చేసుంటే హోల్డ్ చేయండి, మనకి రికవర్ అయితే అవుతుంది. బోత్ గోల్డ్ సిల్వర్ యాజ్ వెల్ యాజ్ మార్కెట్ కూడా రికవర్ అయితే అవుతుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇప్పుడున్న డ్రాప్లో మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అంటే మీకు ఇది 2 years 3 years 5 years అయినా ఈ అమౌంట్ వల్ల మీ రెగ్యులర్ లైఫ్ అనేది డిపెండెన్సీ లేదు, ఈ కమిటెడ్ రెస్పాన్సిబిలిటీస్ లేవు ఈ పర్టికులర్ ఫండ్ మీద అన్న ఫండ్ని మాత్రమే మీరు వన్ టైం అనేది కన్సిడర్ చేయొచ్చు. సో మీరు వన్ టైం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లెట్స్ సే ఇప్పుడు మీరు 1 lakh చేయాలనుకుంటే దాన్ని స్ప్లిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి.
10,000 10 times ఆర్ లేకపోతే 20,000 5 times లాగా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేయడానికి వన్ టైం ఒక పోర్షన్ ఆఫ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడానికి ఇదైతే గుడ్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ద గోల్డ్ అండి యాజ్ ఎ కమోడిటీ. సో మీరు గోల్డ్ కొనాలనుకుంటున్నారు, ఇది చాలామందికి ఇన్ఫ్యాక్ట్ రెగ్యులర్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ లేకపోతే రెగ్యులర్గా ఏదైనా గోల్డ్ పర్చేస్ చేయాలి ఫిజికల్ గోల్డ్ అనుకునే వాళ్ళకి ఇది గ్రేటర్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే చాలా చాలా కరెక్షన్ వచ్చింది, 1 lakh టచ్ అయ్యే స్కోప్ కూడా ఉంది. బట్ ఇప్పుడైనా మీరు పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. ఎందుకు పర్చేస్ చేయొచ్చు అని చెప్తున్నానంటే, ఇంకా తగ్గుతుందా అంటే వార్ కంటిన్యూ అయితే తగ్గడానికి స్కోప్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మనకు వార్ స్టేబిలైజ్ అయింది, లేకపోతే క్రూడ్ ఆయిల్ ఇష్యూ ఏదైతే జరుగుతుందో సో అది మనకి స్టేబిలైజ్ అయిందంటే మార్కెట్ అనేది క్విక్ కరెక్షన్కి పాసిబిలిటీ ఉంది, బోత్ ఇన్ కమోడిటీస్ గోల్డ్ అండ్ సిల్వర్ మీద యాజ్ వెల్ యాజ్ ఈక్విటీ మీద కూడా. సో అప్పుడు మీరు ఒక బయింగ్ ఆపర్చునిటీని లూజ్ అయినట్టు అనమాట. సో ఎవ్రీ టైం మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇంకా తగ్గుతుందని వెయిట్ చేస్తాం, మార్కెట్ రికవర్ స్టార్ట్ అయిన వెంటనే మనం ఈ బయింగ్ ఆపర్చునిటీని మిస్ అవుతాం. సో మీరు కొనాలనుకుంటే ఒక పోర్షన్ అనేది ఇప్పుడు కొనుక్కోవచ్చు. స్టిల్ 1 lakh స్కోప్ ఉంది ఇఫ్ ద వార్ కంటిన్యూస్. వార్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది వీ నీడ్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ ద అప్డేట్స్. అక్కడ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి, ఒకరికొకరు ఎలా రెస్పాన్స్ అవుతున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని వార్ ఇంటెన్సిటీ డ్యూరేషన్ అనేవి కూడా వేరీ అవుతూ వస్తాయి. కాబట్టి వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. నేనైతే ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు ఎక్స్పెక్టెడ్ కరెక్షన్ అండి, మార్కెట్లో చాలా డ్రాప్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు రీసెర్చ్ చేసే వాళ్ళు కానీ అనలిస్టులు కానీ. ఎందుకంటే ద కౌంటర్ పాయింట్స్ వాట్ ఇరాన్ అండ్ యుఎస్ కౌంటర్ పాయింట్స్ ఇచ్చే వర్డ్స్ని బట్టి మార్కెట్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. సో మీరు సిప్ చేస్తున్నట్టయితే కంటిన్యూ చేయండి, ఆపకండి. 1 time చేస్తున్నట్టయితే స్ప్లిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్ 1 lakh పాసిబిలిటీ ఉంది ఇఫ్ ఇన్ కేస్ సేమ్ సినారియోస్ కంటిన్యూ అయితే గోల్డ్ కరెక్షన్కి చాలా పాసిబిలిటీ ఉంది. ఇది కూడా చాలా మంచి కరెక్షన్, మీరు కన్సిడర్ చేయాల్సిన కరెక్షన్. సో మీరు ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే లెట్సే మీరు ఒక 10 grams పర్చేసింగ్ లేకపోతే ఒక 50 grams పర్చేసింగ్ చేయాలనుకుంటే హాఫ్ ద పోర్షన్ లేకపోతే 1/4 50 grams అనుకుంటే ఒక 20 grams దాకా ఇప్పుడున్న మార్కెట్కి మీరైతే పర్చేస్ చేయొచ్చు. కరెక్షన్కి కూడా పాసిబిలిటీ ఉంది, ఇంకా 1 lakh టచ్ అయ్యేకి పాసిబిలిటీ ఉంది. ఓకే, సో అండ్ కమింగ్ టు ద ఈక్విటీ మార్కెట్. సో ఈరోజు నేను 1800 ఆల్రెడీ మనకు కరెక్షన్ వచ్చింది సెన్సెక్స్. ఇంకా ఎంత కరెక్షన్ వస్తుంది, ఫ్యూచర్లో ఇంకెంత కరెక్షన్ రాబోతుంది అనేది బేస్డ్ అపాన్ ద హౌ ద థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద వార్, వాళ్ళు ఎలాంటి రెస్పాన్సెస్ ఇస్తున్నారనే దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. మార్కెట్ అయితే చాలా ప్యానిక్ స్టేజ్లోనే అందరూ బయర్స్ రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి కరెక్షన్ అనేది అయితే ఫామ్ అయింది. డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు కూడా చాలా పోర్ట్ఫోలియో అనేది నెగిటివ్లోనే చూస్తుంటారు. ఇట్స్ ఓకే. ఈ ఇన్వెస్టర్స్ మీరు కనుక బిగినర్స్ అయ్యండి, ఇప్పుడు మీ జర్నీ స్టార్ట్ చేశారంటే ఇది మీకు ఒక మంచి ఆపర్చునిటీ. నేను నా ఇన్వెస్ట్మెంట్స్ కేస్ స్టడీని చెప్పడం వేరు, మీ మనీని మీరు ఇన్వెస్ట్ చేసి దాన్ని ఒక కేస్ స్టడీలా చూడడం వేరు. సో దట్ యుల్ గెట్ మోర్ ఎక్స్పీరియన్స్. ఇనిషియల్గానే మనకి చాలా ఎక్స్ట్రీమ్ నెగిటివ్ మార్కెట్ని చూసి మీరు ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేసినట్టయితే ఇలాంటి ఎన్ని వచ్చినా కూడా మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది న్యాచురల్గా మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయ్యింది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఎవరైనా న్యూ పీపుల్ హూ వాంట్ టు స్టార్ట్ దేర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ, దిస్ ఈస్ ద వెరీ బెస్ట్ టైం. If you ask me, very very best time. But remember, you need to start with the minimum amount, 5,000 10,000. మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉండాలంటే మీకు 1 lakh ఇన్కమ్ జనరేషన్ ఉంటే 10% నుంచి 15% మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో ఆ 10%లో మళ్ళీ 10% నుంచి 15% గోల్డ్ మీద పెట్టండి. అంటే ఎలా అంటే లెట్సే మీకు 1 lakh రూపీస్ శాలరీగా కన్సిడర్ చేస్తే 10,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఆ 10,000లో గాను 1,000 రూపాయలు మీరు గోల్డ్ సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఫార్మాట్లో అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎస్ఐపి స్టార్ట్ చేయడానికి అయితే గుడ్ టైం అనే నేను చెప్తాను, ఎందుకంటే మార్కెట్ కరెక్షన్లో ఉంది. అండ్ మీరు ఎస్ఐపి కూడా మినిమం అమౌంట్ లైక్ 5,000 10,000తో స్టార్ట్ చేయండి. ఓకే, సో మీరు నా ఇన్వెస్ట్మెంట్స్ గురించి రిలేటెడ్ ఏమన్నా గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఏమన్నా సజెషన్స్ కావాలి, ఇన్పుట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. నేను బేసిక్ లైక్ బిగినర్స్కి హై ఎండ్ చెప్పడానికి చాలామంది ఉన్నారు మార్కెట్ గురించి, ఎక్స్ట్రీమ్ టెక్నికల్ వర్డ్స్ వాడి చెప్తారు. సో నా వీడియోస్ అన్నీ ఏంటంటే వెరీ వెరీ బిగినర్స్, మీకు జీరో నాలెడ్జ్ ఉంది మార్కెట్ మీద. నా సెషన్స్కి జాయిన్ అయ్యే వాళ్ళు కూడా అందరు బిగినర్స్ అండి, వాళ్ళకి ప్రియర్ నాలెడ్జ్ ఏమి ఉండదు. జస్ట్ మీకు ఒక ఐడియా రావాలి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా డ్రాప్ వస్తుంది అనేది మీకు తెలియడానికి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను.
సో ఆల్రెడీ మీకు ఎనఫ్ నాలెడ్జ్ మార్కెట్ మీద ఉంటే ఈ వీడియో అయితే మీకోసం కాదు. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ ద బిగినర్స్ హూ డోంట్ నో అబౌట్ ద మార్కెట్ అండ్ హూ డోంట్ నో అబౌట్ ద చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ ఈక్విటీ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్. ఓకే, సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోస్ చేయడానికి సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ ఈ మార్చ్ మంత్లో నేను 1000 టార్గెట్ పెట్టుకున్నాను. సో స్టిల్ వీ నీడ్ టు హ్యావ్ లైక్ 85 మెంబర్స్ దాకా సబ్స్క్రైబ్ అయితే చేయాలి. సో మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎస్ఐపి స్టార్ట్ చేయడానికి బెస్ట్ టైం. 1 టైం అయితే అంత గుడ్ కాల్ కాదు, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ వాలటాలిటీలో ఉంది కాబట్టి మార్కెట్. సో పోర్షన్స్గా డివైడ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. సీ యు ఇన్ ద టుమారోస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే. Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.